कुमराम भीम, कुमराम भीम, कुमराम भीम, क्रांतिवीर कुमराम भीम, क्रांतिवीर कुमराम भीम, क्रांतिवीर कुमराम भीम आशय साधन కొరకు దానికి మనం రిజల్ట్ ఈ రోజు కూడా చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ రోజు కూడా మనం ట్రైబల్ లీడర్స్ అండ్ ట్రైబల్ పీపుల్ కూడా ముందుగా పోతున్నారు. సో మీ అందరితో ట్రైబల్ లీడర్స్తో ట్రైబల్ పీపుల్తో రిక్వెస్ట్ ఏంటి అంటే మనం ఇంకా ముందుకు పోవాలి అంటే మన పిల్లలకి స్కూల్ పంపిస్తాం. చాలామంది కొంతమంది స్కూల్ సగంలో ఆపి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. మనం ఇప్పుడు కొమరం భీమ్ గారికి ఇంకా రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే మనం వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ మనం ఫాలో కావాలి. ఆ టాలెంట్ జనరల్ ఈ మూడు మంచి అవుతుంది. ఎక్కువ మనం ఎడ్యుకేషన్ మనం పిల్లలకి మంచి ఇస్తే ఆ హెల్త్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. బట్ చాలామంది అది ఆ సూపర్స్టిషన్ బిలీఫ్ లేకపోతే అక్కడ ఎందుకు పోతాము ఆ వాళ్ళకు చాలామంది మధ్యలో ఆగిపోతున్నారు. సో అది కూడా నా రిక్వెస్ట్ ఏంటి అంటే ట్రైబల్ నాయకులకు మీరు కూడా మీ రైట్ సెంటర్లో పోయి అక్కడ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, ఆ హెల్త్ ఫెసిలిటీస్ ఉన్న వాడుకోవడం, సో దట్ మనం ట్రైబల్ పీపుల్ ఇంకా ముందుకు పోతాం. ఇప్పుడు మీరు అందరూ చూస్తూ ఉంటున్నారు ఆ కల్చర్ ఆల్రెడీ మన ఇక్కడ గోన్స్ కల్చర్ చాలా ముందుకు పోతున్నాయి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఇది డాన్స్ ఉంటుంది మనకి, అది ఆల్రెడీ అది గుసాడి డాన్స్ అది కూడా అది నేషనల్ లెవెల్లో రీచ్ అయింది. ఇంకా కూడా నేను కలెక్టర్ గారు ఒకరోజు ఒక ప్రోగ్రామ్ గుడియట్లూరు పోతే ఇంకా మనం చాలా కల్చర్ చూసినాము. అది కూడా ముందు తీసుకోపోవాలి. అది కూడా మనం అందరిపైన బాధ్యత ఉంటుంది. మళ్ళీ మన పైన కాకుండా ట్రైబల్ లీడర్స్ పైన కూడా చాలా ఉంటుంది. మళ్ళీ అందరికీ నా సైడ్ నుంచి పోలీస్ సైడ్ నుంచి హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో గౌరవ కుమరం భీమ్ గారు ఎస్పీ గారు, మన ఆదివాసీ నాయకులు రామకృష్ణ గారు, మాండలి రాజు గారు, మిగతా అందరూ అందరి తరఫు నుంచి కుమరం భీమ్ గారికి నివాళులు అర్పితం చేస్తున్నాం. అందరికీ తెలుసు ఈరోజు పెద్ద ఎత్తున జోడేఘాట్లో కూడా ఐటీడీ ఆధ్వర్యంలో కుమరం భీమ్ గారు కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. కుమరం భీమ్ గారు జంగల్ జమీన్ కోసం ఏవైతే పోరాటం చేశారో ఇప్పుడు కూడా అందరూ ఆదివాసీ సమాజంలో అందరూ నాయకులు పిల్లలు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. చాలా సంతోషిస్తున్నాము. ప్రశాసనని కూడా గైడ్ చేస్తూ ఆదివాసులు ఏవైతే హక్కు ఉన్నాయో ఆదివాసులకి కావాల్సిన ఏవైతే వసతులు ఉన్నాయో వాటిని ప్రశాసన కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా కృషి చేస్తుంది. ఇంకా కూడా వారిని సమన్వయం చేసుకొని ఇతరైన సమస్యలు ఉంటే వెంటనే ఏమి ఆలోచన చేయకుండా పరిష్కారం చేయడానికి కృషి కూడా చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కుమరం భీమ్ గారు గురించి మన ఈ ప్రిపరేషన్ టైంలో కూడా చదివారు. అంటే కుమరం భీమ్ గారు ఫస్ట్ తెలంగాణలో అప్పుడు ఏవైతే ఆదివాసీల కోసం పోరాటం చేశారంటే ఫస్ట్ కుమరం భీమ్ గారే. అది బ్రిటిష్ వ్యతిరేకంగా కావచ్చు, లేదు నైజాం వ్యతిరేకంగా కావచ్చు. మళ్ళీ హైమండాఫ్ గారు కూడా స్టడీ చేసి మళ్ళీ గోల్డ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా రాసి అందరికీ ఇప్పుడు కూడా స్ఫూర్తిదాయకంగా కాబట్టి మనం తప్పకుండా కూడా ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కుమరం భీమ్ గారు ఏవైతే ఆశయాలు ఉన్నాయో వాళ్ళకి పాటిస్తూ అదే మనం పాటిస్తేనే వాళ్ళు ఏవైతే పోరాటం చేశారో వాళ్ళు ఏవైతే త్యాగాలు చేశారో దానికి నిజాయితీగా నివాళులు అప్పుడే అవుతాయి. కాబట్టి మనం అందరూ కూడా స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్ళాలని అందరికీ కోరుతూ ఆదివాసీ నాయకులకి ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో కూడా ఎందుకంటే జోడేఘాట్లు అంటే చాలా పెద్ద ఎత్తున అవుతుంది, కానీ ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో కూడా ప్రతి సంవత్సరం ఇట్లా వారే ముందుకు వచ్చి కార్యక్రమం కూడా చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి కుమరం భీమ్ గారికి నివాళులు అర్పించేస్తున్నాను.